ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? మీ గురించి అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఈరోజు ఆదివారం కదా, పునరుద్ధరణ ఆరాధన కదా, అందరూ సిద్ధపడుతున్నారా? ఉదయాన్నే లేచిన వెంటనే ప్రార్థించుకుని దేవుని మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారా? పనులు త్వరగా ముగించుకుని దేవుని మందిరానికి వెళ్ళండి. మీ సంఘాలకి వెళ్ళండి. ఎక్కడికైనా పెళ్ళికి, వేరే ఫంక్షన్లకి మనం ముందుగానే వెళ్తూ ఉంటాం. ప్రాముఖ్యమైన దేవుని సన్నిధి కదా, ఎవరు మానద్దు. ఈరోజు ఆదివారం కదా, దేవుని సన్నిధికి మనం అందరం సిద్ధపడి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాడు. మంచిదని పెట్టలేరా? దేవుని వాక్యములకి వెళ్దాం. దేవుడు మనకిచ్చిన వాగ్దానం నవంబర్ 9వ తారీఖున దేవుడు మనకిచ్చిన వాగ్దానము చదువుకుందాం. 119వ సంకీర్తన చూద్దాం. 119వ సంకీర్తన 50వ వాక్యాన్ని ఈ రీతిగా వ్రాయబడినది. ఏమనగా, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, దేవుని వాక్యము మనం బ్రతికించేది. ఈరోజు పునరుద్ధానం ఆరాధన కదా, ఆదివారం ఆరాధన కదా. దేవుని దాసుల ద్వారా మనకు వచ్చేది ఏంటంటే వాక్యం మనం బ్రతికిస్తుంది. అందుకే దేవుని వాక్యాన్ని చదవండి, వినండి, బలపడతారు. చాలామంది దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యం చేస్తుంటారు, కొంచెం దూరం పెడుతూ ఉంటారు. కొంతమంది దేవుని సన్నిధిలో పాటలు పాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు అండి, పెత్తనాలు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ వాక్యం కాడికి వచ్చినప్పటికీ చాలామంది అశ్రద్ధగా వింటారు. ఈరోజు ఇలా అన్నానని వేరే రకంగా అనుకోవద్దు. దేవుడు మాట్లాడుతున్నాడు అని గుర్తించి శ్రద్ధ కలిగి విందాం. దేవుని వాక్యము అంత ప్రాముఖ్యమైనది. ఆయన వాక్యం మనం బ్రతికించేది. ఏంటంట? దేవుని వాక్యము మనలను బ్రతికించేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కింద మాట అన్నాడు, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. బాధల్లో కూడా మనకి నెమ్మది కలిగించేది ఏంటంటారు? దేవుని వాక్యము. ఆ వాక్యం కొరకు ఎంతో ప్రయాసపడాలి. ప్రయాసపడుతున్నావా? దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్నావా? పొందుకోవడానికి ఆసక్తి చూపెడుతున్నావా? మరి ఇంకెందుకు, ఉదయాన్ని లేచిన వెంటనే దేవుని వాక్యం చదవండి. దేవుడు మాట్లాడతాడు. అదే రీతిగా అవకాశం ఉన్నప్పుడల్లా ఎక్కడ ప్రార్థనను వెళ్ళండి. మంచి సాహసం కలిగి దేవుని సన్నిధిలో బలపడండి. దేవుని సన్నిధిలో నమ్మకంగా నిలబడండి. వాక్యాన్ని వినడానికి ఆసక్తి చూపించండి. దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యం మనల్ని బ్రతికిస్తారు, సజీవులుగా నిలబెడతారు. ఈరోజు వాక్యం లేక చాలామంది బాధపడుతున్నవారు ఉన్నారు. ఎంతో అదృష్టవంతుడు, ఈరోజు నీకు వాక్యం దొరుకుతుంది. ఏమండి, ఒకరోజు మనకి అన్నం దొరకకపోతే అండి, భోజనం దొరకకపోతే ఎంత ఇబ్బంది పడతాం. మరి దేవుని వాక్యం కూడా ఒక్కరోజు కూడా దొరకపోయినా అంత బాధపడాలి. అయ్యో, నాకు వాక్యం కావాలి, వాక్యం ద్వారా నేను ఎంతో దీవించబడతానని ఆలోచన ఈరోజు నీకు రావాలని ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను. దేవుడు అంత అత్యధికంగా దేవుడు నిన్ను నన్ను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తల ఉంచండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి వందనములు తండ్రి. నీకు స్తోత్ర. ఈ దినం ప్రత్యేకంగా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్ర. అయ్యా తండ్రి, ప్రతి ఒక్కరిని దీవించండి, నీ కృపతో నింపండి. పేరు పేరు చెప్పిన నీ బిడ్డలందరినీ అయ్యా నీ కృపతో, నీ శక్తితో నింపుకోమని ప్రార్థన చేస్తున్నాడు. దేవానికి స్తోత్ర. అయానికి స్తోత్ర. ఎవరైతే ప్రభా ఈరోజు అయ్యాన్ని పునరుద్ధాన దినంలో మందిరానికి వెళ్ళడానికి ఆసక్తి చూపెడుతున్నారో వారికి దీవించండి. అయ్యా తండ్రి, ఎవరు అశ్రద్ధతో ఉండకుండా నీ మందిరానికి వెళ్ళి నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. దేవానికి స్తోత్రాలు. ఎవరైతే బలహీనత బాధపడుతున్నారో వారిని మీరు స్వస్థపరచండి. స్వస్థపరిచే యెహోవా నేనే అన్నారు. నీ బిడ్డలందరినీ స్వస్థపరచండి. వారికి రావాల్సిన దేవుని మెండుగా కుమ్మరించండి. నీ కృపతో నింపండి, బలపరచండి, ఆదరించమని ప్రార్థన చేస్తూ అయ్యా దీవించమని నీ బిడ్డలందరినీ పేరు పేరు చెప్పున
అయ్యా నీ కృపతో నింపమని ప్రార్థిస్తూ యేసు ఘనమైన నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.